అంతన్నారు ఇంతన్నారు ముంత మామిడి కింద పండన్నారు. ఈ సామెత సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కు అచ్చి గుద్దినట్టు సరిపోయింది. టోర్నీకి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎన్ని గొప్పలు చెప్పిందంటే ఇక కప్పు తీసుకోవడమే తర్వాత అన్నట్టుగా మాట్లాడారు. కాటేరమ్మ కొడుకులంటూ అభిమానులు కూడా తెగ హంగామా చేశారు. గ్రౌండ్ లోకి దిగితే గాని మనోళ్ళ ఆట బయటపడలేదు. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా మారిపోయింది ఆ జట్టు పరిస్థితి. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతానికి భిన్నంగా చాలా మంది అభిమానులు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. క్రికెట్ అభిమానులు సైతం ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే సీజన్ తొలి మ్యాచ్ ను ఘనంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి తొలి మ్యాచ్ తోనే బోనీ కొట్టింది. ఆడిన తొలి మ్యాచ్ లోనే ఐపీఎల్ రెండో అత్యధిక స్కోర్ ను నమోదు చేసింది. అయితే ఇదే జోరును సన్ రైజర్స్ హైదరాబాద్ కొనసాగించలేకపోయింది. వరుస మ్యాచ్ లో ఓడిపోయింది. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో హైయెస్ట్ స్కోర్ ను చేజింగ్ చేసి ప్లే ఆఫ్ రేస్ లో నిలిచింది. అయితే ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది. ఈ సీజన్ లో సన్ రైజర్స్ కథ దాదాపు ముగిసినట్టే. ఏదో అద్భుతం జరిగితే తప్ప సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు చేరడం కష్టమే. అసలు ఈ సీజన్ టీమ్ సెలక్షన్ బాలేదని అభిమానులు మండిపడుతున్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి, హెట్రిచ్ క్లాసన్ వంటి అరవేర భయంకరమైన బ్యాట్స్మెన్లు జట్టులో ఉన్నారు. అయినప్పటికీ ఆ జట్టు బ్యాటింగ్ విభాగంలో రాణించలేకపోయింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 11.75 కోట్లు చెల్లించి ఇషాన్ కిషాన్ జట్టులోకి తీసుకోగా అతను కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే రాణించాడు. మిగిలిన మ్యాచ్ లో అసలు తనకు బ్యాటింగ్ వచ్చా అన్న విధంగా ఆడాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు ఈ సీజన్ లో నితీష్ కుమార్ రెడ్డి ఒక్క మ్యాచ్ లో కూడా రాణించలేదు. భువనేశ్వర్ వంటి వరల్డ్ క్లాసిక్ బౌలర్లను దూరం చేసుకుని 10 కోట్లు పెట్టి షమీని టీంలోకి తీసుకున్నారు. అతని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తెలుసుకోవడానికి జట్టు యాజమాన్యానికి ఎక్కువ సమయం పట్టలేదు. బ్యాట్స్మెన్ల పిచ్ లో పడి జట్టులో ఉన్న అద్భుతమైన బౌలర్లను సన్ రైజర్స్ యాజమాన్యం వదులుకుంది. సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ వంటి స్టార్ బౌలర్లను హైదరాబాద్ జట్టు వేలంలో వదులుకుంది. గతంలో సన్ రైజర్స్ టీం లో స్కోరింగ్ మ్యాచ్ల్లో అనేక సార్లు విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యాన్ని కూడా ఆ జట్టు కాపాడుకున్న మ్యాచ్లు ఎన్నో చూశాం. అలాంటిది ఇప్పుడు 200 పరుగులు కొట్టినా గెలుస్తామనే ధీమా ఎక్కడా జట్టులో కనిపించడం లేదు. గతేడాది జరిగిన వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో సన్ రైజర్స్ విఫలమైంది. అభిమానులకు ఇదొక బ్యాడ్ సీజన్ గా మారిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఏం చేంజ్ చేస్తే మళ్ళీ ఫామ్ లోకి వస్తారో కామెంట్ చేయండి.